నమస్కారం. అమెరికా, భారతదేశం మధ్య అకస్మాత్తుగా ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒక్క న్యూస్ మన ఫైనాన్షియల్ మార్కెట్లను ఎలా కుదిపేసిందో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే జస్ట్ ఒకే ఒక సోషల్ మీడియా పోస్ట్ మార్కెట్లో ఒక సునామీని ఎలా సృష్టించిందో చూద్దాం. ఇదిగో, ఇదే ఆ పోస్ట్. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇండియాతో డీల్ ఫైనల్, టారిఫ్స్ 18% తగ్గిస్తున్నాం అని ప్రకటించారు. అంతే, ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఒక్క పోస్ట్ ఎఫెక్ట్ ఏంటో చూడండి. మన సెన్సెక్స్ ఒక్క రోజులో ఏకంగా 2072 పాయింట్లు పెరిగింది. అంటే మార్కెట్లోకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లందరూ పండగ చేసుకున్నారన్నమాట. ఎందుకంటే దాదాపు 9 నెలలుగా మార్కెట్ మీద ఒక పెద్ద టెన్షన్ ఉండేది. ఈ డీల్ అవుతుందా అవ్వదా అని. ఇప్పుడు ఆ అనిశ్చితికి, ఆ ఒత్తిడికి ఫుల్ స్టాప్ పడింది. సరే, ఈ డీల్ ఇంత పెద్ద విషయం అంటున్నారు కదా, అసలిందులో ఏముంది? మన దేశానికి దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఆ నంబర్స్ ఏంటో చూద్దాం. డీల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఒక్కటే. మనం అమెరికాకి పంపించే వస్తువుల మీద పన్ను అంటే టారిఫ్ ఇకపై 18% ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఎక్స్పోర్ట్స్ మీద భారం తగ్గిపోయింది. ఇది ఎంత పెద్ద అడ్వాంటేజో అర్థం కావాలంటే మన పోటీ దేశాల పరిస్థితి చూడండి. చైనా మీద 32%, బంగ్లాదేశ్ మీద 20%, వియత్నాం మీద 19% టారిఫ్ ఉంది. మన మీద మాత్రం జస్ట్ 18%. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ప్రాడక్ట్స్ వాళ్లకంటే చౌకగా దొరుకుతాయి. డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఓకే, డీల్ బాగుంది, టారిఫ్స్ తగ్గాయి. మరి దీనివల్ల అసలు హీరోలెవరు, ఏ సెక్టర్స్, ఏ కంపెనీలు జాక్పాట్ కొట్టబోతున్నాయో చూసేద్దాం. లిస్టులో ఫస్ట్ వచ్చేది టెక్స్టైల్స్. పాపం, ఇంతకుముందు ఎక్కువ టారిఫ్స్ వల్ల బాగా నష్టపోయారు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద రిలీఫ్. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, వెల్స్పన్ లాంటి కంపెనీలకి ఇది బూస్ట్. ఇక రొయ్యల ఎగుమతిలో మనం ఆల్రెడీ కింగ్. సో అవంతి ఫీడ్స్ లాంటి కంపెనీలకు కూడా ఇది సూపర్ న్యూస్. నెక్స్ట్, ఆటో కాంపోనెంట్స్, సోలార్ పవర్. ఈ రెండు రంగాలకు కూడా అమెరికా చాలా పెద్ద మార్కెట్. సోనాకామ్, స్టార్, భారత్ ఫోర్జ్ లాంటి ఆటో కంపెనీలతో పాటు వారి ఎనర్జీస్ లాంటి సోలార్ కంపెనీల ఎగుమతులు కూడా పెరిగే అవకాశముంది. ఇంకా జెమ్స్ అండ్ జ్యువెలరీ, వీళ్ళకి కూడా మంచి టైం స్టార్ట్ అయినట్టే. ముఖ్యంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారు చేసే గోల్డియం ఇంటర్నేషనల్ లాంటి కంపెనీలకు కొత్త అవకాశాలు రావచ్చు. అలానే అపార్ ఇండస్ట్రీస్, ఏబీబీ లాంటి క్యాపిటల్ గూడ్స్ కంపెనీల గ్రోత్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం మర్చిపోకూడదని ఇంకో విషయముంది. ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ బాగా పర్ఫామ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే బిజినెస్ పెరిగితే లోన్స్ కావాలి కదా, సో వాళ్లకే లాభమే. సరే, ఇప్పటిదాకా మనం సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి మొత్తం ఇండియన్ ఎకానమీ మీద దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ ప్రైవేట్ క్యాపెక్స్ అనే ఒక పదం మనకు చాలా ముఖ్యం. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలు వాళ్ల బిజినెస్ని పెంచుకోవడానికి చేసే ఖర్చు. అంటే కొత్త ఫ్యాక్టరీలు కట్టడం, కొత్త మెషీన్లు కొనడం. ఇది జరిగితేనే దేశంలో ఉద్యోగాలొస్తాయి, ఎకానమీ పరుగులు పెడుతుంది. అసలు ఈ డీల్ మన ఎకానమీకి ఎలా బూస్ట్ ఇస్తుందంటే ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఫస్ట్, ఇలాంటి ట్రేడ్ డీల్స్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితే డిమాండ్కి తగ్గట్టు ప్రొడక్షన్ పెంచాలి కదా. అప్పుడు కంపెనీలు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తాయి. అదే ప్రైవేట్ క్యాపెక్స్. దానివల్ల గ్రోత్ వస్తుంది, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. గత 10 ఏళ్లుగా స్లోగా ఉన్న ఈ సైకిల్ ఇప్పుడు మళ్లీ ఫాస్ట్గా తిరగడానికి ఈ డీల్ ఒక కిక్ స్టార్ట్ లాంటిది. అయితే ఈ యుఎస్ డీల్ ఒక్కటే కాదు. ఈ మధ్య యూరోపియన్ యూనియన్, యూకే, యుఏఈతో కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. అంటే ఇదొక పెద్ద ప్లాన్లో భాగం. మన ప్రొడక్ట్స్ కోసం వరల్డ్ మార్కెట్స్ని ఓపెన్ చేసే స్ట్రాటజీ అన్నమాట. ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్లో జేపీ మార్గన్ లాంటి పెద్ద సంస్థలు ఒక ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్ చేస్తున్నాయి. 2026 కల్లా మన నిఫ్టీ ఇండెక్స్ 30,000 మార్క్ని టచ్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ అంత పెరగడమంటే మన ఎకానమీ మీద గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఎంత నమ్మకముందో చూపిస్తుంది. అయితే కథలో ఇదంతా ఒకవైపు. ప్రతి కాయిన్కి ఇంకో సైడ్ ఉన్నట్టు ఈ డీల్తో పాటు కొన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్, కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఈ డీల్ వల్ల ఏవైనా కొత్త జియోపొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఆయిల్ ఇష్యూనే తీసుకోండి.
ట్రంప్ ఏమన్నారంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తుందని. కాని రష్యా ఏమో మాకు ఇండియా నుంచి అలాంటి అఫీషియల్ న్యూస్ ఏమీ రాలేదు అంటోంది. ఈ రెండు స్టేట్మెంట్స్ మధ్య చాలా తేడా ఉంది. ఇది ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇక రెండో ప్రశ్న, గ్లోబల్ మార్కెట్స్లో ఏదైనా పెద్ద కరెక్షన్ వచ్చే ప్రమాదం ఉందా? ఈ విషయంలో ఐఎంఎఫ్ మాజీ చీఫ్ గీతా గోపీనాథ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. గతంలో వచ్చిన .com బబుల్ లాంటిది ఈసారి పగిల్తే దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అని ఆమె హెచ్చరిస్తున్నారు. ఆమె ఎందుకలా అంటున్నారంటే ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, దాదాపు 32.4%. 2008 ఫినాన్షియల్ క్రైసిస్ టైంలో కూడా ఇది కేవలం 15%. అంటే ఇప్పుడు వరల్డ్ ఎకానమీ అమెరికా మీద ఎంతలా ఆధారపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా దాని ఎఫెక్ట్ ప్రపంచమంతా పడుతుంది. సో ఫైనల్గా మన ముందున్న అస్సలైన ప్రశ్న ఇదే. ఒకవైపు గ్లోబల్గా ఇన్ని టెన్షన్స్, రిస్క్స్ పెరుగుతుంటే మరోవైపు బలంగా దూసుకెళ్తున్న మన డొమెస్టిక్ గ్రోత్ స్టోరీ ఈ గ్లోబల్ తుఫానును తట్టుకొని నిలబడగలదా? ఈ రెండింటిలో ఏది గెలుస్తుందో చూడాలి. దీని గురించి ఆలోచించండి.